నెల రోజుల నుంచి లాక్డౌన్. భవనాల కూల్చివేతతో ఎటూ కదలలేక అవస్థలు పడుతున్న స్థానికులు. శనైపోయింది అసలు ఈ వీధికి నన్ను చెప్పాలంటే. హాస్పిటల్కి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పోయేదానికి కూడా అందరికీ ఇబ్బంది. కార్లు పోవాలన్నా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయి, క్రాంతి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంది, వాళ్ళకి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. మొత్తం మోసుకుంటున్నాం ఇక్కడ నుంచి, మొత్తం ఆడు బండ్లు ఆడు పెట్టుకోవడం అంతా వ్యాపారం కదా, హోటల్స్ సప్లై చేయాలి డైలీ, మొత్తం భలే ఇబ్బంది అయిపోయింది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎవరికి చెప్పుకోలేక ఎవరు ఏమనలేక మేము అట్లా ఇబ్బంది పడుతున్నాం. అట్లా చంపుతున్నారు నాయన, ఈ వీధులంతా పెద్ద ఇదైపోయింది. ఈ తంతు మంత్రి గారికి కనపడ్డం లేదా? ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు? నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ అని నమ్మిన వాళ్ళు ఇప్పుడు ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నారు. నారాయణ మంత్రిగా ఉన్న నెల్లూరులో అసలు ఏం జరుగుతోంది? నెల్లూరు నగరంలో అక్రమ నిర్మాణ భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. నెల్లూరు నగరం 150 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. మొత్తం 54 డివిజన్లున్నాయి. సుమారు 10 లక్షల జనాభా ఉన్నారు. ఇటీవల కాలంలో శివారు ప్రాంతాల్లో లేఅవుట్లు వేయడంతో నగరం విస్తరించింది. పాత భవనాలను కూలగొట్టి అంతస్తుల భవనాలను నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో నగరంలో అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన భవనాలను 150గా కార్పొరేషన్ గుర్తించింది. అయితే జేమ్స్ గార్డెన్లోని 3 భవనాల మీదనే కక్ష సాధిస్తున్నట్లు గడిచిన నెల నుంచి ప్రతిరోజు కూలకొడుతూనే ఉన్నారు. దీనివల్ల స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ సిమెంట్ రాళ్లు పైన పడతాయేమోనని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్కి అనుమతి లేకున్నా ప్రహరీ గోడలు సైతం కూలదోస్తున్నారు. రబ్బీస్ తీయడానికి అని చెప్తూ ప్రైవేటు గోడల్ని కూల్చడం ఏమిటి అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 రోజుల నుంచి మమ్మల్ని అల్లాడించుకొని తింటున్నారు నాయన. ఈ వీధంతా అసలు ఎటు పోవటానికి కదలడానికి లేదు, ఏమీ లేదు. బండ్లు మా పిల్లకాయలు బండ్లు పోవటానికి లే, కార్లు పోవటానికి లే. ఈ వీధంతా అసలు వాళ్ళ దగ్గర పెద్ద మాకు శనైపోయింది అసలు ఈ వీధికి నన్ను చెప్పాలంటే. రాళ్ళు బట్టి చిన్నంగా కాదు, పొయ్యే వాళ్ళ మీద వచ్చే వాళ్ళ మీద ఆగండి ఆగండి ఎంతసేపు ఆగద్ది ప్రవాహం చెప్పండి. వచ్చేది పోయే దారి మీరు అడ్డం చేసి మీకు ఇష్టం వచ్చినట్టు ఆ పక్క ఈ పక్క 2 పక్కలు పగలు కొట్టి మా ప్రాణాలు తీస్తున్నారు ఆయన. పైనుంచి రాళ్ళు పడుతున్నాయి. 4 రోజుల నుంచి ఇబ్బంది అయిపోయింది అన్న. మాకు ట్రాన్స్పోర్ట్ అంతా మొత్తం మోసుకుంటున్నాం ఇక్కడ నుంచి, మొత్తం ఆడు బండ్లు ఆడు పెట్టుకోవడం అంతా వ్యాపారం కదా, హోటల్స్ సప్లై చేయాలి డైలీ, మొత్తం భలే ఇబ్బంది అయిపోయింది. ఒకటే రాళ్ళు పడడం, ఒకటే శబ్దాలు, భలే ఇది పుడతా ఉంది 4 రోజుల నుంచి. 4 రోజుల నుంచి ఉంది, నెల 25 రోజులు. రాళ్ళు అంటే మనం పోయేది నడిచి కదా, పడతా ఉంటాయి చిన్న చిన్నవి, మన కూడా పడినా భలే ఇబ్బంది అయిపోతుంది. ఒకటే సౌండ్లో నిద్రే అసలు పని చేయట్లే, ఇది పుడతా ఉంది. 4 రోజుల నుంచి పోయేదానికి వచ్చేదానికి బాగా ఇబ్బందిగా ఉంది. మనకి ఏమైనా పోతే రాళ్ళు పైన పడతాయేమో భయంగా ఉంది. మనం బతుకు తిరుగు చేసుకుంటున్నాము. ఎప్పుడు ఇటు పోవాలన్నా రావాలన్నా ఇబ్బందిగా ఉంది. కట్టలు తెచ్చుకోవాలన్నా మనం నడిచిపోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. బండ్లు కూడా రాని ఇట్లా గేట్లు అడ్డం పెట్టేస్తున్నారు. ఉదయం మార్నింగ్ 7కి పెడితే సాయంత్రం 6-7 గంటల దాకా తీయట్లేదు. మా బండ్లు రావాలంటే మేము అక్కడ పెట్టి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. మాకు ఇబ్బందిగా ఉంది. భవనాల చుట్టూ బ్యారికేడ్స్ పెట్టి నిత్యం అంతస్తులు కూలదూస్తూ ఉండడంతో శబ్దాలు భరించలేకపోతున్నామంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది అన్నారు. మొత్తం
మొత్తం ట్రాఫిక్ చేశారని ఆవేదన చెందారు. నెల నుంచి కార్పొరేషన్ అధికారులకు ఇదే పనా, వేరే పనులు లేవా అంటూ మండిపడ్డారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మంత్రి నారాయణ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతుంటే స్మార్ట్ సిటీ అని చెప్పిన మంత్రి నారాయణ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ పదే పదే చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కార్పొరేషన్ అధికారులు అడ్డుదిడ్డంగా చర్యలు తీసుకుంటున్నారని నగరవాసులు పేర్కొన్నారు. మంత్రి నారాయణ ఇప్పటికైనా స్పందించి నెల్లూరులో ప్రశాంత వాతావరణాన్ని తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు.